ప్రస్తుత కాలంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రౌతులపూడి పోలీస్ స్టేషన్ ఆవరణలో క్వారీ లారీ డ్రైవర్లు యజమానులతో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రతిపాడు సీఐ బి సూర్యాప్పారావు, రౌతులపూడి ఎస్ఐ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐ సూర్యాప్పారావు, ఎస్ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వాహన చోదకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లే సమయంలో, తిరిగి వచ్చే సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించారు. ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు లారీలను రోడ్లపై తిప్పకుండా నిలిపివేయాలని డ్రైవర్లను ఆదేశించారు. వాహనాలు నడిపేటప్పుడు వేగ నియంత్రణ పాటించాలని, నివాస ప్రాంతాల్లో, పాఠశాలల సమీపంలో అత్యంత జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. ఒకవేళ ఈ సమయాల్లో లారీలు రోడ్లపై కనిపిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనానికి అవసరమైన ధృవీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి పనులు చేయరాదని కఠినంగా తెలిపారు. ప్రజల ప్రాణాలకు, ముఖ్యంగా విద్యార్థుల భద్రతకు పోలీస్ యంత్రాంగం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని సీఐ సూర్యాప్పారావు తెలిపారు. ఈ సమావేశంలో డ్రైవర్లు, యజమానులు, స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకని మీ వెహికల్స్ కనుక ఒకసారి రోడ్డు మీద తీసుకొస్తే అక్కడ ఉన్న ఆటోలకు కానీ, ప్రజలకు కానీ, అక్కడ ఉన్న పాసెంజర్లకు కానీ వీళ్ళందరికీ కూడా ఇబ్బంది. కాబట్టి మేము మా ఉద్యోగం అనేది అంత నిస్వార్థంగా చేస్తాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. మీరు చక్కగా ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు లారీలు నడపడం చేసుకోండి. మా నుంచి కూడా మీకు ఆగమైనటువంటి సహకారం ఉంటుంది. మీరు ఎప్పుడైనా కనుక ఏదైనా వైలేట్ చేస్తే మాత్రం ఏదైతే మీరు ఏ కంపెనీకి అయితే నడుపుతున్నారో ఆ కంపెనీ మొత్తానికి కూడా మేము ఇబ్బందులు కలగజేస్తాం. మేము ఇబ్బందులు కలగజేయడం పెద్ద కష్టం కాదు. అది మాకు వెనక పెట్టి ఇచ్చాం. అర్థమవుతుందా? కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకండి. అందులో రాజీ పడేది ఏమీ లేదు. క్రషర్లో వాటర్లు అందరికీ కూడా నిన్న మేము చెప్పాం. ఆ టైంలో లోడ్ వేయొద్దని చెప్పండి. ఒకవేళ లోడ్ వేసినా కూడా క్రషర్లో పెట్టుకుని టైం దాటిన తర్వాత మీరు బయటికి రండి అంతే. ఈవెన్ ఎంటీ లారీలు కూడా రాకూడదు. ఇప్పుడు ఆల్రెడీ శంకవరం రోడ్ వర్క్ అవుతుంది. ఈ రోజు వెళ్తే ఈ రోడ్ గిరిజాం రోడ్ వెళ్ళాలి. కాబట్టి ఉన్న వాటిలో సగం పంపించుకోండి, అన్ని ఒకేసారి కాకుండా. రౌతులపూడి మండలం నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యే ఏదైతే వివిధ రకాలైనటువంటి మైన్స్ అండ్ మినరల్స్ ఏదైతే మనకి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయో ఆ ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి ఈ లారీ డ్రైవర్లు, ట్రైనర్లు, అదేవిధంగా మైన్స్ సంబంధించిన వాళ్ళందరితో కూడా నిన్న మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు లారీ డ్రైవర్లు, ట్రైనర్లతో కూడా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన యొక్క రోడ్లు ఏదైతే ఈ గిరిజాం వైపు వెళ్ళే రోడ్డు కానీ, శంకవరం వైపు వెళ్ళే రోడ్డు కానీ కొన్ని చోట్ల రోడ్డు అనేది కొద్దిగా అధ్వానంగా తయారైన సందర్భంలో ఈ ప్రజల యొక్క ఈ రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి. ప్రజల నుంచి కూడా రకాలైనటువంటి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా మైండ్స్ వాళ్ళందరినీ కూడా ఈ సిఎస్ఆర్ ఫండ్ కింద రోడ్డు ఏమని చెప్పి పిలిచి వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళు కూడా సరఫరాగా స్పందించి ఆ రోడ్డు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఈ క్వారీకి సంబంధించినటువంటి మైండ్స్ తోలేటువంటి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో డ్రైవర్లు, ట్రైనర్ అందరితో కూడా వాళ్ళు డ్రైవింగ్ ఏ రకంగా చేస్తున్నారు, ఎక్కడెక్కడ వాళ్ళు పొరపాటు చేస్తున్నారు అనే విషయాలు వాళ్ళు తెలియదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా విపులంగా చెప్పడం జరిగింది. రోడ్ కండిషన్ గురించి, అదేవిధంగా ఈ స్కూల్ జోన్ మధ్యకాలంలో స్కూల్ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళే సందర్భంలో ఇబ్బంది పడతారని మా దృష్టికి రావడంతో స్కూల్ జోన్ టైమింగ్లో మార్నింగ్ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల దాకా, సాయంకాలం 4:30 నుంచి 6 దాకా కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ లారీలన్నింటినీ కూడా ఈ స్కూల్ జోన్ టైం దగ్గరలో ఆపుకోవాల్సింది వాళ్ళకి చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగా ఈ మైన్స్ యజమానులు, లారీ వాళ్ళందరూ కూడా మాకు అంగీకారం తెలిపారు. అదేవిధంగా ఈ ఏదైతే మైనర్లు కానీ, ఈ మైనర్ల చేత డ్రైవింగ్ కానీ, ట్రైనర్ చేత డ్రైవింగ్ కానీ, ఈ మైనర్లు కానీ ఈ మైన్స్లో పెట్టుకోవడం కానీ, లారీలో పెట్టుకోవడం కానీ, ఎక్స్కవేటర్ మీద యంత్రాలు పెట్టుకోవడం కానీ అటువంటి ఏవి కూడా పెట్టకుండా వాళ్ళు ఇందులో కూడా ఇంక్లూడ్ చేయకుండా కఠినంగా ఉండాలని చెప్పి వాళ్ళందరూ కూడా మేము ఈ హెచ్చరిక జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగా మేము కూడా ఇప్పటి నుంచి కూడా ఏదో ఒక రోజు సడన్గా కొన్ని మైన్స్ అనేవి తనిఖీ చేస్తాం. తనిఖీ చేసిన సందర్భంలో ఎక్కడైనా కూడా ఇటువంటి డిపాజిట్స్ అనేవి బయట వచ్చేస్తే కనుక ఖచ్చితంగా ఆ మైన్ యజమాని మీద, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా మేము కేసు అనేది రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని ఈ ప్రజలందరికీ కూడా మేము మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.